అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలికిచెర్ల విజయలక్ష్మి గారు రచించిన కనువిప్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎల్లుండి రిటైర్మెంట్ కోసం పిల్లలు ముగ్గురు వస్తున్నారని ఫోన్ చేశారు మావా అంటూ సంతోషంగా చేతులూపుతున్న భార్య మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, ఆళ్లను రమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టావు? బాధ్యత గల పెద్ద ఉద్యోగాలు ఆళ్లవి అంటూ భార్యకు కోపంగా సైగలు చేశాడు పాపయ్య. ఏమో, అవన్నీ నాకు తెలియవు మావా, వాళ్ళు నీకు చెప్పొద్దు అన్నారు. అయినా మంచి కబురు నా కడుపులో దాచుకోలేక నీకు చెప్పేశాను అంటూ సైగలు చేస్తున్న భార్యతో నవ్వుతూ, రిటైర్మెంట్ ఫంక్షన్కి నువ్వు రాకూడదు? అక్కడ భలే బావుంటుంది. నేను చాలా ఫంక్షన్లు చూశాను. మెడలో పువ్వులు దండ వేస్తారు, రంగులు రాస్తారు, స్వీట్లు సమోసాలు తినటానికిస్తారు. ఎప్పుడు అందరికీ నేనే స్వీట్లు ఇచ్చేవాడిని. ఈసారి నాకందరూ ఇస్తారు అంటూ చప్పట్లు కొడుతూ సైగలు చేశాడు పాపయ్య. అమ్మో, మీ ఆఫీస్కా? నాకు భయం, నేను రాను అంటూ భయం నటిస్తున్న భార్యను వెక్కిరిస్తూ డ్యూటీకి బయలుదేరుతుంటే నవ్వుతూ భర్తను సాగనంపింది సింహ. ఒరే పాపి, పాపాలు, పాపాల భైరవా అంటూ ఎవరు ఎలా పిలిచినా పరుగున చేరుకొని చకచకా పనులు చేస్తూ అందరి మెప్పు పొందుతూ 33 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక నీ సేవలు మాకొద్దు, విశ్రాంతి తీసుకో అంటూ ప్రభుత్వం రిటైర్మెంట్కి సిద్ధం చేస్తుంటే దుఃఖం వస్తోంది పాపయ్యకు. తుడిచిన టేబుళ్లను కుర్చీలను మళ్లీ మళ్లీ తుడుస్తూ అందరికీ మంచినీళ్ల గ్లాసులు అందిస్తూ ఉంటే గుండె బరువెక్కింది. ఈ ఉద్యోగానికి నాకు రుణం తీరిపోయింది, ఇక నా అవసరం ఎవరికీ లేదు అనుకున్నాడు బాధగా. పాపయ్య, ఎల్లుండి నీకు మన హెడ్ క్లర్క్ సుందరం గారికి రిటైర్మెంట్ ఉంది. మీ వాళ్ళని ఎవరినైనా తీసుకురా అంటున్న ఆఫీసర్ గారి మాటలకు సిగ్గుపడుతూ తలూపాడు. 2 కొడుకులు, కూతురు తండ్రికి మంచి బట్టలు కొన్నారు. తల్లి రానంటున్నా వినకుండా 2 కారులో ఆఫీస్కి తీసుకెళ్లారు. దొరబాబులా తయారై వస్తున్న పాపయ్యను అందరూ హాస్యాలు ఆడుతుంటే సిగ్గుపడుతూ మొహం దాచుకుంటున్నాడు. అటెండర్కి తనతో పాటు రిటైర్మెంట్ ఫంక్షన్ ఇవ్వటం నచ్చక మొహం మార్చుకొని కూర్చున్నాడు సుందరం. పొగడ్తలతో పూమాలలేసి చప్పట్లతో సుందరానికి ఆల్విదా చెప్పారు ఆఫీసర్లు. పాపయ్యను పిలిచి చప్పట్లు కొడుతూ దండవేసి సూట్ కేస్ చేతిలో పెట్టి వెళ్లబోతున్న ఆఫీసర్ని ఆపుతూ, దయచేసి ఎవ్వరూ వెళ్ళకండి, మీ కొంచెం సమయాన్ని మా గురించి కేటాయించండి అనే మాటతో అందరూ అటువైపు చూశారు. 30 సంవత్సరాల యువకుడు వచ్చి మైకి చేతిలోకి తీసుకొని, మీ అటెండర్ పాపయ్య కొడుకుని. నేను ఎలక్ట్రిక్ బోర్డులో, మా తమ్ముడు బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్లో, మా చెల్లి ఒరిస్సా హైడ్రో కార్పొరేషన్లో పనిచేస్తున్నాము అంటూ పరిచయం చేసుకోగానే వెళ్లిపోవడానికి ఉద్యుక్తులవుతున్న వారంతా కూర్చొని ఆశ్చర్యంగా చూస్తూ, పిల్లలు ఏవో ఉద్యోగాలు చేసుకుంటున్నారని అనుకున్నాం కానీ ఇంత మంచి పొజిషన్లో ఉన్నారని అనుకోలేదు అనుకుంటూ ఆసక్తిగా పాపయ్యను రఘుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. సంతోషాన్ని పట్టలేక మొహం దాచుకుంటున్న తండ్రిని కుర్చీ మీద కూర్చోబెట్టి, నా తల్లిదండ్రుల గొప్పదనం ఇప్పుడు చెప్పకపోతే మరెప్పుడు అవకాశం రాదేమో అనిపించి మీ అందర్నీ ఇబ్బంది పెడుతున్నాను అన్నాడు వినయం ఉట్టిపడే స్వరంతో రఘు. ఆఫీసర్ రఘు దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యవేసి అభినందిస్తూ, ప్రొసీడ్ మై బాయ్ అనడంతో మాటలు లేని నాన్న, చదువు రాని అమ్మ, వీళ్ళిద్దరూ మమ్మల్ని చదివించాలనే తపనను చిన్నతనంలోనే అర్థం చేసుకున్న పిల్లలం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. అమ్మ అందరింట్లో పనిచేస్తూ డబ్బులు దాచేది. ఒకసారి ఫీజు కట్టవలసిన సమయానికి డబ్బులు చాలలేదు. ఎప్పుడు అప్పిచ్చే ఆమె ఊరికి వెళ్ళింది. అమ్మ పుస్తెలమ్ముతుంటే నాకు బాధగా అనిపించింది. కన్నీళ్లు పెట్టుకుంటున్న నన్ను ఓదారుస్తూ, నీకు ఉద్యోగం వచ్చాక ఇంతకన్నా పెద్దవి మంచివి కొనిపెట్టు అంటూ పుస్తెలమ్మి ఫీజు కట్టింది అమ్మ. పండగల్లో పిండి వంటలు చేస్తే ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. అలా ఒకసారి సంక్రాంతికి వంటలు చేస్తున్న అమ్మ చెయ్యి జారడంతో వేడి నూనె పడి అమ్మ కాళ్ళు కాలిన సంగతి మర్చిపోలేను. అలా జరిగినా ఒప్పుకున్న పని మానకుండా పని పూర్తి చేసుకుని వచ్చిన రోజు మర్చిపోలేను అంటున్న రఘు వైపు పాపయ్య చూస్తుంటే రఘు గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.
మాట పెగల్టం లేదు. అన్న పరిస్థితిని అర్థం చేసుకున్న రాజు అన్న వద్దకు వెళ్లి కరస్పర్శతో ఓదారుస్తూ, 6 మైళ్ల దూరంలో ఉన్న సర్కస్కి ముగ్గురిని సైకిల్ మీద తీసుకెళ్లిన నాన్న మాకు రంగుల రాట్నం మీద ఎక్కించి సమోసాలు, ఐస్ క్రీము తినిపించాడు. పేమెంట్ చేద్దామని జోబులో చూసుకుంటే డబ్బుల్లేవు. ఏమయ్యాయా తెలియక కంగారు పడుతూ వెతుకుతూ సైగలతో రంగుల రాట్నం తిప్పి ఆయనకు చెప్తే సైకిలుంచి వెళ్లమన్నాడు ఆయన. చెల్లెని మెడ మీద కూర్చోపెట్టుకుని పెద్దవాడైన అన్న చెయ్యి పట్టుకుని నన్ను చంకనెత్తుకుని 5 మైళ్ల దూరం నడిచి వచ్చాడు నాన్న. పనిచేసేవాళ్ల ఇళ్లల్లో పుస్తకాలడిగితే తెచ్చేది అమ్మ. అక్షరాలు నేర్చుకోకపోయినా అక్షరాలు విలువ తెలిసిన మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా చదివించాలా అని ఆలోచించేవారు. మా గురించి టీచర్ల సలహాలు తీసుకుంటూ రాత్రిళ్లు మా దగ్గరే కూర్చొని మమ్మల్ని గమనిస్తూ ఉండేది అమ్మ. 10వ తరగతిలో మంచి మార్కులొచ్చిన అన్నను ఓ ప్రైవేట్ విద్యాసంస్థ చదివించడానికి తీసుకెళ్తామంటూ వచ్చిన రోజు నాన్న చిన్న పిల్లాడ్లా గెంతాడు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చిన రోజు అమ్మ సంతోషంగా కన్నీరు పెడుతుంటే ఏనాడు కన్నీరు కార్చని అమ్మను చూసి నాన్న భయపడిపోయాడు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు గడుపుతూ మమ్మల్ని కష్టపడి చదివించింది అమ్మ. వారు కార్చిన ప్రతి చెమట బిందువులతో మేమీనాడు ఈ పొజిషన్కి చేరుకున్నాము. అమ్మా నాన్నకు మంచి బట్టల మీద మమకారం లేదు. పిల్లల మంచి పొజిషన్ ఎవరికైనా చెప్పుకోవాలనే తపన మాత్రం ఉంది. ఇరుగు పొరుగు అందరితో అమ్మ చెప్పుకుంది కాని నాన్నకు మాటలు రావు. తను ఎవ్వరికీ చెప్పుకోలేరు. మా గురించి గొప్పగా ఎలా చెప్పాలో తెలియక బాధపడేవారు. నాన్న మనస్తత్వం అర్థమైంది మాకు. ఇప్పుడు మీ అందరి ముందు గొప్పగా మా పొజిషన్ చెప్పడం ముఖ్యం కాదు మాకు. పిల్లల అభివృద్ధి కోసం అమ్మా నాన్న పడిన కష్టాన్ని మీకు తెలియజేసి మీ అందరి ముందు నా తల్లిదండ్రులు తలెత్తుకునేలా చెయ్యాలనేదే నా ఆకాంక్ష. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా మాట మన్నించినందుకు ధన్యవాదాలు అంటున్న రాజు మాటలకు అందరూ చప్పట్లు కొడుతుంటే ఆఫీసర్ గారు పాపయ్య వద్దకొచ్చి, లక్షలు పెట్టి సీట్లు కొనుక్కొని పిల్లల గురించి గొప్పగా చెప్పుకునే ఈ కాలం తల్లిదండ్రుల్ని చూశాను. చిన్న ఉద్యోగం వచ్చి రాగానే ఊరంతా టాంటాం వేసే ఈ కాలం అమ్మా నాన్నలను చూశాను. కాని ఇంత యోగ్యులైన పిల్లల గురించి ఎప్పుడూ ఎవరితోనూ చెప్పుకోని నిన్ను ఏ రీతిగా అభినందించాలి అంటూ అక్కున చేర్చుకున్నారు. ఏంటి పాపయ్య, ఇంత మంచి విషయం చెప్పకుండా ఇన్నాళ్ళు కడుపులో ఎలా దాచుకున్నావు అంటూ హాస్యమాడుతూ అందరూ దగ్గరగా వచ్చి మరీ అభినందిస్తుంటే సిగ్గు సంతోషం కలగలిపి మురిసిపోతూ తలదించుకున్నాడు పాపయ్య. ఇవన్నీ చూస్తూ అక్కడే కూర్చున్న సుందరం మనసు బాధతో మూలిగింది. తమ పిల్లలకు తనేం తక్కువ చేయలేదే. కోరుకున్న కాలేజీలోనే చదివించడానికి పెద్ద మొత్తంలో అక్రమంగా సంపాదిస్తూ ఎప్పుడు ఏ క్షణం ఉద్యోగానికి ఎసరొస్తుందో అని భయపడుతూ బ్రతికాను. లక్షలు డొనేషన్లు కట్టి పిల్లల్ని చదివించాను. ఇద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్లు కోరుకున్న పిల్లలతో పెళ్లిళ్లు చేశాను. ఈ రోజు నా రిటైర్మెంట్కి రమ్మని అంటాను అనగానే, వెలగబెట్టిన క్లర్క్ ఉద్యోగానికి వాళ్ళంత దూరం నుంచి రావాలా? ఇక సంపాదనొచ్చేది ఏమీ ఉండని కాడికి అనవసర ఖర్చులు దండగా, అవసరం లేదు అంటున్న భార్య మాటలతో సుందరం మనసు బాధపడింది. అందరికీ అన్నీ చేసి తన కోరికను తీర్చమనటం తప్పు కాదు. పిల్లలకు నేనే ఫోన్ చేస్తాను, ఆ పాటి హక్కు నాకుంది అనుకొని భార్యకు తెలియకుండా పిల్లలకు ఫోన్ చేసి నా రిటైర్మెంట్కి రండి అంటూ పిలవగానే, అరే మీ రిటైర్మెంట్ కదా, మేము మర్చిపోయాం డాడీ, ఉద్యోగం చీడ వదిలింది, ఇక హ్యాపీగా ఉండండి అంటూ ఫోన్ పెట్టేశారే కాని వస్తామని ఇద్దరూ అనలేదు. ఏ పిలుపులు లేకుండా దూరం నుంచి వచ్చిన పాపయ్య పిల్లల మనస్తత్వం ముందు తన పిల్లల మనస్తత్వం హేళనగా కనిపిస్తుంటే మనసు బాధగా మూలిగింది. ఇప్పుడు పిల్లలు రాలేదని బాధపడటం ఎందుకు? అసలు తప్పు పిల్లలది కాదు, నా పెంపకానిది. తల్లిని అప్పచెల్లెలను దూరంగా ఉంచాను. బంధువు ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చినా ఎప్పుడు వెళతారా అన్నట్టు ప్రవర్తించాను. ఇప్పుడు నా పిల్లలు నన్ను దూరంగా ఉంచుతున్నారు. ఇందులో వాళ్ల తప్పు లేదు. ఉన్నత చదువులు చదివించాను కాని సంస్కారాన్ని నేర్పించలేకపోయాను. ముందు నా ప్రవర్తనే సరిగా లేదు. ఇక నేను పిల్లలకు సంస్కారం ఎలా ఇవ్వగలను?
పిల్లలను చక్కటి సంస్కారవంతులుగా పెంచిన పాపయ్యను ముందు అభినందించటంతో నన్ను నేను సంస్కరించుకుంటాను అనుకొని తేలికైన మనసుతో తన మెడలో ఉన్న పూలమాల తీసి పాపయ్య మెడలో వేస్తూ, పిల్లల్ని చక్కటి సంస్కారవంతులుగా పెంచిన మీ భార్యాభర్తలకు అభినందనలు. అహంకారంతో మిడిసిపడే నేను ఒక ప్యూన్తో పాటు రిటైర్మెంట్ తీసుకోవాలా అనుకొని రాకూడదు అనుకున్నాను. అలా రాకపోయి ఉంటే నేను అహంకారిగానే మిగిలిపోయేవాణ్ణి. నాతో పాటు నీ రిటైర్మెంట్ అని తెలిసిన దగ్గర నుంచి నిన్ను చేదరించుకున్నాను. నన్ను క్షమించు పాపయ్య. మీ భార్యాభర్తలు ఇరువురూ నాలాంటి ఎంతో మంది తల్లిదండ్రులకు కనివిప్పు కాగలరు అంటూ మనస్ఫూర్తిగా అభినందించి అక్కడ్నుంచి నిష్క్రమించాడు సుందరం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.